ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే వాక్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ఇక్కడ యెహోవా నా కాపరి, కాపరి ఏం చేస్తాడండి? తన గొర్రె పిల్లల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు, సెక్యూరిటీగా ఉంటాడు, ప్రొవైడ్ చేస్తాడండి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను, ఈ 3 పాయింట్స్ ఒకసారి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈరోజు మనం ఒంటరి వాళ్ళం కావచ్చు, తప్పిపోవచ్చు, లేకపోతే ఏదన్నా పోగొట్టుకోవచ్చు మన జీవితంలో. కానీ ఈరోజు ఈ యొక్క వచనము యెహోవా నా కాపరి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న రీతిగా నా కాపరి అంటున్నాడు. ఈరోజు నా దేవుడు అని ఎప్పుడైతే, నా నిజమైన దేవుడు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు గ్రహించినట్టయితే, నువ్వు తప్పుపోయిన పరిస్థితిలో కూడా తప్పుపోయిన ఫీల్ నీకు దేవుడు ఎవరండి? ఎందుకంటే ప్రతి విషయంలో నీకు దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడండి. చూడండి, గొర్రె పిల్లలకి వాటికి ఆహారం కావాలన్నా, వాటిని ఒక చోటన పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఈ కాపరి కనుదృష్టి ఎప్పుడు గొర్రెల పిల్లల మీద ఉంటుందండి. అట్లాగే ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, మనము ఆయన కళ్ళు ఎప్పుడు మన మీద ఉంటుందండి. మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది, మన చుట్టూ సెక్యూరిటీగానే ఉంటుంది. మనకి కావాల్సిన ప్రతి అవసరాలు అది దేవుని చిత్తానుసారం అయితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయపడతాడండి. సో ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బహుశా ఈరోజు నీవు తప్పుపోవచ్చు, నువ్వు బాధపడవచ్చు. ఒకసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.